చెప్పుకుందాం. శ్రీరాముడు చాలా పాపులర్ అయిపోయాడండి. సామాన్యుడు కాడు. ఎవడైతే శ్రీరాముడిని చూడలేదో, ఎవడినైతే శ్రీరాముడు చూడలేదో వాడిని అందరూ నిందిస్తారు. ఇక్కడ కాదు, ఇహ పరలోకాల్లో కూడా అంటారు. వశిష్ఠుడు చెప్పిన మాట. అటువంటి గొప్పవాడైన అంత పాపులర్ ఫిగర్. ఇక దశరథుడు వారు ఈయనని మనకు ఆరోగ్యం క్షీణిస్తుంది కాబట్టి యువరాజ పట్టాభిషేకం చేసేసి పక్కకు తప్పుకుందామని ఆలోచనకు వచ్చేసాడు. తొందరపడుతున్నాడు కూడా. ఎందుకని అంటే భరతుణ్ణి శత్రుఘ్నుణ్ణి ఆయన మేనమామ ఇంటికి పంపించాడు. ఇక్కడేమో యువరాజ పట్టాభిషేకానికి 2 మీటింగ్లు జరిపాడు. మొదటిది ఆయన సహచరుడిని సంప్రదించాడు. బాగుందయ్యా, ఆయన చేసేసే ఇంక నీకు ఎందుకన్నారు. రెండవది క్యాబినెట్ కమిటీ లాగా మొత్తం కొలువులో అందరి సమక్షంలో ఆయన కింద ఉన్న రాజులందరినీ పిలిపించి వారి సమ్మతం తీసుకున్నాడు. ఈ 2 మీటింగ్లో చేశాడు. చేసిన తర్వాత ఆయన కొన్ని దుస్వప్నాలు వచ్చాయి. ఇలా ఉన్న పరిస్థితి అన్నాడు. ఇంతలో మహా గొప్ప క్యారెక్టరు మంథర అనే ఆవిడ ఇంటికి తీసుకుంటాడు. ఈ మంథర ఎవరయ్యా అంటే ఎలాగో అలాగా ఆవిడికి చుట్టమన్నాడు మహర్షి. యాక్చువల్గా ఎస్టాబ్లిష్ చేయాలి. ఆవిడ కింద ఆవిడ ఉప్పు తింటూ బతుకుతోంది. ఆవిడకి న్యాయం చేయడం ఆవిడ ధర్మమే. అందరూ ధర్మమే వర్తించారండి. ఆశ్చర్యం ఏమిటి అంటే కైకేయి ఎలాంటిది అంటే ఆ కాలానికి ఈ దశరథ మహారాజుకి 350 పైన భార్యలు ఉండేవారు. 3 పట్టమహిషులు. ఆ 350 మంది దగ్గర గుడ్ బై చెప్పి వెళ్ళాడు శ్రీరాముడు. ఆ శ్లోకం అర్థం చేసుకోక వాళ్ళందరూ తల్లులతో సమానం కాబట్టి కొంతమంది దానిని వేరేగా చెప్తున్నారు. వాళ్ళు ఈయన భార్యలుగా వర్ణించడం మొదలుపెట్టారు ఈ మధ్య. శివ ఇది పరిస్థితి ఈరోజు మనము సోషల్ మీడియాలో. ఆయన ఏకపత్ని వదుడు ఎందుకు అవుతాడు అంటున్నాడు ఒక సెలబ్రిటీ. సరే, ఆ గోళం మనకు ఎదురులేండి. మంథర, శూర్పణఖ ఈ 2 క్యారెక్టర్స్ యొక్క మీకు వాళ్ళ సాంపత్యం చూద్దాం. కైకేయి దగ్గరికి వెళ్ళి ఇలా ఉందండి, మరి పండగ వాతావరణంగా ఉందంటే ఆహా నారాయణుడికే కదా అని ఆవిడ చాలా సంతోషించేసింది. కైకేయి ఏమిటంటే ఆ కాలానికి కౌశల్య ఎంతసేపు నోములు, వ్రతాలు, పూజలు, పునస్కారాల్లో ఉండేది సంతానం కోసం. ఈ కైకేయి కొద్దిగా పార్టీ వైజ్ అన్నమాట, చాలా ఫాస్ట్. యుద్ధంలో ఆవిడకి మంచి నైపుణ్యం ఉన్నది. గుర్రపు స్వారీ చేయగలదు, కత్తి ఆడించగలదు. అంచేత రాజుగారికి ఆవిడంటే చాలా ఇష్టం ఏర్పడింది. మరి వాస్తవం అది మంచిదే, అది రీజనబుల్గానే ఉండేది. అటువంటి కైకేయి వైపు ఆయన మక్కువ చూపించడం సహజంగానే జరిగింది. ఆ కైకేయి ఎలాంటిది అంటే ఎవరన్నా చాలా పాపులర్గా ఉంటే వాళ్ళు కూడా నా వాళ్ళే అని చెప్పే ఒక అలవాటు. రాజుగారి ప్రశంసలు పొందుతోంది, ఆవిడకి చాలా క్లోజ్గా ఉన్నది. అంతేకాదు శ్రీరాముడు కూడా చాలా పాపులర్ రాజ్యంలో. కాబట్టి శ్రీరాముడు ఆయన తల్లి కౌశల్య కంటే నా మాట ఎక్కువ వింటాడన్నమాట ప్రాచుర్యంలో పెట్టింది కైకేయి. సైకాలజీ చూడండి. నార్మల్ ఏమిటి అంటే చాలామంది చెప్పేస్తుంటారు ఆ పక్కన నేను, ఆ పక్కన నేను. ఎక్కడ సెలబ్రిటీ ఉంటే వాడి పక్కన నిలబడుతూ ఉంటారు సెల్ఫీ దించు. అలాగే కైకేయి యొక్క చరిత్ర ఎలాంటిదంటే 4 ఫ్రంట్లో ఉండాలి. శ్రీరాముని దగ్గరికి తీసుకునేది, చాలా లాలించేది. నీవు తప్పు చేస్తున్నావు కైకేయి, నువ్వు సెలబ్రేట్ చేయకూడదని మంథర చెప్పింది కానీ వినలా. ఏముంది, శ్రీరాముడు నా మాట వింటాడు, కౌశల్య మాట కూడా వినడు. వానికి యువరాజు పట్టాభిషేకం జరిగితే నాకు వచ్చే నష్టం ఏమిటన్నది. జరగల అట్లా. మంథర మళ్ళీ ఆలోచించింది. ఒక్క విషయం మర్చిపోతున్నాను. అదేమిటి అంటే నువ్వు మహారాజు గారి దగ్గర చాలా ఎక్కువ పవర్ పొందడం వలన కౌశల్యని నిందిస్తూ అవహేళన చేస్తూ ఆవిడని ఏడిపిస్తూ వచ్చావు ఇంతకాలము. అది వాస్తవమే. దశరథుడు కూడా ఒప్పుకుంటాడన్నమాట. మరి ఇప్పుడు ఆవిడ కుమారుడు యువరాజు పట్టాభిషిక్తుడైన తరువాత నిన్ను వదిలిపెడుతుందా ఆవిడ అన్నది. ట్యాబ్లెట్తో పని కాకపోతే ఇంజక్షన్ ఇవ్వాలండి. ఇంజక్షన్తో కూడా పని కాకపోతే ఇంట్రావీనస్ ఇచ్చి లోపలికి మందు తోయాలి. ఆవిడ చేసింది 2వ పని.
ఒక వ్యక్తికి, ఒక మనిషికి ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేసింది. రేపు నిన్ను వదిలిపెడతారా వాళ్ళు, శ్రీరాముడు ఇప్పటివరకు ఇలా ఉన్నాడు, రేపు ఎలా ఉంటాడు అనుకుంటున్నావు నువ్వు అనగానే ఆవిడ ఇంత 100% ఉన్నా కూడా ఇంత 100 నెగిటివ్కి వెళ్ళిపోయింది. 0 నుంచి నంబర్ లైన్ మీద గుర్తు తెచ్చుకుంది, ఆ వరాలను గుర్తు చేసింది. అడగమంది, నువ్వు భరతుడిని ఇక్కడ యువరాజ పట్టాభిషిక్తుడిని చేసిన తర్వాత శ్రీరాముడు ఇంకా ఇక్కడే ఉంటే నీ వల్ల కాదు, అది కూడా తెలుసు కదా ఆవిడికి, అంత పాపులర్ ఆయన. కాబట్టి 14 ఏళ్ళు పంపించేసేయండి. 14 ఏళ్ళు ఎందుకండి అని అడుగుతారు చాలామంది. 14 ఏళ్ళు ఎవరైనా దూరం వెళ్ళిపోతే ఆ తర్వాత బంధుత్వాలు ఉండవు అనేది ఒక శాస్త్రం ఉన్నది. తర్వాత ఆయన ఎలాగో వయసు మీద పడుతుంది, ఇంక ఇక్కడ భరతుడు వేలేసుకుంటాడు కదా అన్న ఒక అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే శ్రీరాముడు వాల్మీకి రామాయణం కథా ప్రస్థానం మధ్యలో ఒక చోట ఒక చాలా విచిత్రమైన మాట చెబుతాడు లక్ష్మణుడితో. కైకేయిని దూషించకు నాయన, ఆవిడ తప్పు లేదన్నాడు. అదేమిటి అంటే, అసలు కైకేయిని వివాహం చేసుకునే ముందరే తండ్రి అయిన దశరథ మహారాజు గారు ఆమె తండ్రికి ఒక మాట ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఏమడిగాడంటే, ఏమయ్యా నీకేమో పిల్లలు లేరు, ఇంతమందిని చేసుకుంటున్నావు, రేపు పొద్దున మా అమ్మాయి పరిస్థితి ఏమిటి, ఎవరి వల్ల పిల్లాన్ని పొంది వాడికి రాజ్యం అప్పచెప్తావు అంటే, మీ అమ్మాయి ద్వారా కలిగిన తనయుడికే నేను రాజ్యాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన తరువాత ఒప్పుకున్నాక ఆమెతో వివాహం ఆడాడు తండ్రి అయిన దశరథ మహారాజు. అందుచేత ఈ వనవాసం ఏర్పడింది మనకి. కారణం ఏమిటి అంటే, ఆయనే కనుక ఈ పని మనకి చేయకపోతే ఆయన మాట తప్పిదం అవుతుంది, సత్యవాక్ పరిపాలన జరగదు, ఆ దోషం మనందరికీ అంటుతుంది. కాబట్టి ఇది న్యాయం ధర్మంగా జరుగుతోందని చెప్తారు. ఈ విషయం దశరథుడికి తెలుసు కదా. అంచేత ఏం జరుగుతుంది అంటే, పిలిచాడు, ఏమయ్యా ఇలా జరిగింది, మరి ఆవిడ చెప్తుంది మీ నాన్నగారి పరిస్థితి బాగాలేదు, వనవాసానికి వెళ్ళు అంటే బయలుదేరి వెనక్కి వస్తూ, జస్ట్ కొన్ని గంటల క్రితం అందరూ జెండాలు ఎగరేస్తున్నారు, జిందాబాద్ జిందాబాద్ అంటున్నారు. ఒక్క క్షణం తర్వాత ఏమిటయ్యా అంటే, వాళ్ళందరినీ చూస్తూ వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆ ఉత్సాహాన్ని చూస్తూ ఏడు మొహం పెట్టుకున్నాడు శ్రీరాముడు. కానీ నిగ్రహించుకున్నాడు అంటాడు వాల్మీకి. వెళ్ళి అన్ని చక్కబెట్టుకుని కైకేయి దగ్గరికి వెళ్ళి ఒక అద్భుతమైన మాట అంటాడు. ఈ రాజ్యాలు, ఈ సంపదలు శాశ్వతం కావమ్మా, కానీ నీ మీద ఒక ధర్మం ఉందన్నాడు. అక్కడ మనకి రాముడు కనిపిస్తాడు. ఆ ధర్మం నార్మల్గా పోరా అవతలికి అంటే, ఏం వెళ్ళిపోయి నాకు ఇవన్నీ ఎందుకు, నాకు ఇంకా వీళ్ళ గురించి నాకెందుకని ఆమె పెట్టాబేడా తీసుకుని వెళ్ళిపోయి పోతాం ఎక్కడికో. అలా కాదు. తండ్రి గారి ఆరోగ్యం బాగాలేదు, పెద్ద కొడుకునైన నన్ను మీరేమో అడవులకు పంపిస్తున్నారు, భరతుడు ఇక్కడ లేడు, శత్రుఘ్నుడు ఇక్కడ లేడు, లక్ష్మణుడు నాతో వస్తున్నాడు, మరి తండ్రి గారి ఆరోగ్యం ఎవరు చూసుకోవాలి? భరతుడు ఇక్కడికి రాగానే వాడికి చెప్పు నా మాటగా, వాడి మొదటి కర్తవ్యం తండ్రి గారి ఆరోగ్యం చూసుకోవాలని చెప్తాడు. అదండి ధర్మం అంటే. చెప్పాడు కౌశల్యతో ఈ మాట. అక్కడ కలశాలు ఉన్నాయి, మర్నాడు యువరాజ పట్టాభిషేకం కోసం. వాడి చుట్టూతా ప్రదక్షిణలు చేశాడు. ఎందుకంటే ఆయన సోదరుడైన భరతుడికి అభిషేకం జరగాలి కదా. ప్రదక్షిణలు చేసి నమస్కారం పెట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు. దట్ ఈస్ శ్రీరామ్. అలా వెళ్ళిపోయిన శ్రీరాముడు పొలిమేరలు దాటగానే కౌసల్యాదేవి దశరథుడి దగ్గరికి వెళ్ళి, స్వామి ఏంటి నువ్వు చేసిన పని? ఒక్కసారి పాపం ఆవిడ కొద్దిగా కోపంతో అడిగింది. ఒక స్త్రీకి తండ్రి అండ కదా, ఆ తర్వాత సోదరులు కదా, ఆ తర్వాత భర్త కదా, ఆ తర్వాత పుత్రులు కదా, ఆ తర్వాత జ్ఞాతులు కదా, ఎవరూ లేకుండా చేసావు నన్ను, ఇదెక్కడి పని అంటే అప్పుడు ఆయన బాధపడుతూ శ్రవణ కుమారుడి కథ చెప్తాడు. ఇది కథనం. మహర్షి యొక్క స్క్రీన్ ప్లే చూడండి.